వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చదవబోయే కథ పేరు బతుకు పాట. ఒకసారి కొన్ని మిడతలు హాయిగా పండుగ చేసుకుంటున్నాయి. పగలు పనంతా పూర్తి చేసుకున్నాయి. సాయంకాలం కాగానే తమ చిన్న చిన్న పియానోలు, గిటార్లు తీసుకొని పాటలు మొదలుపెట్టాయి. రోజంతా సంపాదించుకున్న ఆహారం తింటూ, మధువు తాగుతూ తీయగా పాడుతున్నాయి. ఆ సాయంత్రం ఆటపాటలతో కోలాహలంగా ఉంది. అటువైపు నుండి పోతున్న గాడిద ఒకటి వాటి సంగీతం విన్నది. అవి పాడుతున్న తీరు దానికి భలే నచ్చింది. ఒక మిడతను అడిగింది, నమస్తే మిడతమ్మ, నీ గొంతు ఎంత తీయగా ఉందో, నీలాగా పాడాలని ఉంది, నాకు నేర్పిస్తావా? మిడత జవాబిచ్చింది, తప్పకుండా, కానీ తీయగా పాడాలంటే మంచు మాత్రమే తినాలి. తీయని గొంతు సంపాదించుకోవడానికి గాడిద దేనికైనా సిద్ధపడింది. మిడత చెప్పినట్లల్లా చేసింది. మిడతమ్మ, నీలాగా పాడడం వచ్చేదాకా మంచు తప్ప మరొకటి తినను అని ఒట్టు పెట్టుకుంది గాడిద. అప్పటి నుంచి గాడిద మంచు మాత్రమే తినసాగింది. రోజులు గడుస్తున్నాయి. గాడిద రోజు రోజుకు చిక్కశల్యమైపోయింది. పూర్వం తనెలా ఉండేదో తలుచుకుంది. మరణం ఆసన్నమైనప్పుడు కానీ దానికి తన తప్పు తెలియలేదు. తన గాడిద గొంతుతోనే ఇలా అన్నది, చాలా హాయిగా ఉండేదాన్ని. నా గొంతు వికారమైందే కానీ నా జీవితం ఎంతో బాగుండేది. జీవితంలో మధురమైన పాట ఆనందమే తప్ప మంచి గొంతు కాదు. బాయ్ ఫ్రెండ్స్.